Hi everyone, this is Ramesh. Welcome back to Ramesh Sir Maths class. RRB Group D exam की ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కోసం ప్రీవియస్ RRB Group D ఎగ్జామ్లో అడిగిన మ్యాథ్స్ పార్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఒక సిరీస్లో డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కదా. ఈరోజు వీడియోలో 2 సెప్టెంబర్ 2022 షిఫ్ట్ 2లో అడిగిన మ్యాథ్స్ పార్ట్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ని సింపుల్ ట్రిక్స్ ఉపయోగించి తక్కువ సమయంలోనే ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అనేది ఓన్లీ ఆర్ఆర్బీ గ్రూప్ 2 విద్యార్థులమే కాకుండా ఇంకా ఇతర ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ అలాగే ఎస్ఎస్సి బ్యాంక్స్ లాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, 4x² + bx + 1 = 0 అనే వర్గ సమీకరణం సమాన మూలాలను కలిగి ఉంటే b విలువను కనుగొనండి. ఇది మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వర్గ సమీకరణాలనే ఒక టాపిక్ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ ఒక వర్గ సమీకరణం ఇచ్చారు, ఏంటంటే 4x² + bx + c = 1 కదా, 1 = 0 అనే వర్గ సమీకరణం యొక్క మూలాలు సమానమైతే, మనం మూలాలు ఎప్పుడు సమానం అవుతాయంటే b² - 4ac విలువ 0 అయినప్పుడు మాత్రమే మూలాలు సమానంగా ఉంటాయన్నమాట. ఈ కాన్సెప్ట్ను ఉపయోగిస్తాం. ఇక్కడ ఏ విలువ ఏమో 4, బి విలువ బీనే, సి విలువ 1. ఇవన్నీ పట్టికలు ఇందులో రాసామనుకోండి, b² అంటే b² - 4 ఇంటూ ఏ అంటే ఎంత 4 ఇంటూ సి అంటే 1 = 0. b² - 4 4 16 1 16 = 0 అవుతుంది. 16ని ఆర్హెచ్లోకి ట్రాన్స్పోజ్ చేసామనుకోండి +16 అవుతుంది. స్క్వేర్ని ఆర్హెచ్లోకి ట్రాన్స్పోజ్ చేస్తే √16. √16 వాల్యూ ఎంత, ఎయిదర్ +4 ఆర్ -4 కావచ్చు. ఎందుకంటే 4ని స్క్వేర్ చేసినా 16 వస్తుంది, -4ని స్క్వేర్ చేసినా కూడా 16 అవుతుంది. కాబట్టి 16 యొక్క వర్గమూలము +4 అయినా కావచ్చు, -4 అయినా కావచ్చు. అది ఎక్కడుంది, మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, ఇది పై చార్ట్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇచ్చిన పై చార్ట్ను అధ్యయనం చేసి క్రింది ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగారో చూద్దాం. ఇక్కడ మనకి పరీక్షలో అడిగిన మొత్తం ప్రశ్నల సంఖ్య 350. అంటే మొత్తం ఒక ఎగ్జామ్లో 350 ప్రశ్నలు అడిగారు అనమాట. అవి అందులో ఏ టాపిక్ నుంచి ఎన్ని % ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు అనేది ఈ పై చార్ట్లో రిప్రజెంట్ చేయడం జరిగింది. అయితే చరిత్ర హిస్టరీ, న్యాయశాస్త్రము అంటే లా, మరియు భాష అంటే లాంగ్వేజ్ నుంచి ఎన్ని ప్రశ్నలు అడిగారు అంటున్నారు. ఇక్కడ మనకి ఇక్కడ హిస్టరీ అంటే ఇది లా, ఇది హిస్టరీ, తర్వాత లాంగ్వేజ్ అంటే ఈ 3 కలిపితే ఆ 3 నుంచి ఎన్ని ప్రశ్నలు అడిగారు అంటున్నారు. 3%ని కలుపుదాం, ఈ 2 కలిపితే ఎంత మనకి 35 అంటే 52% క్వశ్చన్స్ ఈ 3 టాపిక్స్ నుంచి అడిగారు అన్నమాట. ఎందులో 52%, 350లో 52%. కాబట్టి దీన్ని ఏం చేస్తాం, 52% ఆఫ్ 350 అంటే 52/100 ఇంటూ 350 వేసుకుంటాం. 0 0 గెట్స్ క్యాన్సిల్. 5 టేబుల్ ఇందులో 2 టైమ్స్, ఇందులో 7 టైమ్స్. 2 టేబుల్ ఇందులో 26 టైమ్స్, అంటే 7 ఇంటూ 26, 7 6 are 42, 4 ఉంది. 7 2s are 14 + 4 18, అంటే మొత్తం 182 క్వశ్చన్స్ అడిగారు అనమాట. ఎక్కడుంది, అది సెకండ్ ఆప్షన్లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, 6484y6 అనే సంఖ్య 8చే భాగించబడితే, అంటే నిశ్శేషముగా భాగించబడితే y విలువ ఎంత. ఇక్కడ ఇచ్చిన సంఖ్య ఏంటంటే 6 4 8 4 y6 అనమాట. ఇక్కడ భాజనీయత సూత్రాలు డివిజిబిలిటీ రూల్స్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని అడిగిన క్వశ్చన్ అనమాట. మనం 8 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏం చెప్పుకుంటాం, ఇచ్చిన సంఖ్యలో లాస్ట్ 3 డిజిట్స్ 8తో డివిజిబుల్ అయితే మొత్తం ఆ నెంబర్ కూడా 8తో డివిజిబుల్ అవుతుంది, నిశ్శేషంగా భాగించబడుతుంది అంటాం. ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే మనకి 8తో భాగించబడే ప్రతి సంఖ్య 4తో కూడా నిశ్శేషంగా భాగించబడుతుంది. కాబట్టి ఇచ్చిన నెంబర్స్లో డిజిట్స్లో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ y ప్లేస్లో 7 పెట్టామనుకోండి 76 అవుతుంది. 76 4 టేబుల్లో వస్తుందంటే పోతుంది కదా 76. 76లో
4 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది 4 1s are 4 అంటే 1 9 4s are 36 కాబట్టి ఇది ఎలిమినేట్ చేయలేం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 పెట్టామనుకోండి 16 అది కూడా 4 టేబుల్లో పోతుంది కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేయలేం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 పెట్టామనుకోండి 46 4 టేబుల్లో రాదు కదా కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు నెక్స్ట్ 3 పెట్టామనుకోండి 36 దీన్ని ఎలిమినేట్ చేయలేం ఓకే ఒక ఆప్షన్ని ఎలిమినేట్ చేసేసాం మనం ఓకే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ 7 పెట్టి చూసాం అనుకోండి ఇక్కడ అంటే 476 అవుతుంది ఇది 8తో డివిజిబుల్ అవ్వాలి 8 5s are 40 నెక్స్ట్ 7 6 76లో 8 టేబుల్ పోతుందా పోదు కదా కాబట్టి 7 కూడా ఎలిమినేట్ చేసేసేయచ్చు ఇప్పుడు మనం 1 పెట్టి చూద్దాం 416 8తో డివైడ్ చేసి చూద్దాం 8 5s are 40 1 16 ఎన్ని టైమ్స్ పోతుంది 2 8s are 16 0 వచ్చింది కదా కాబట్టి ఇక్కడ y ప్లేస్లో ఉండాల్సిన నెంబర్ ఎంత అనమాట 1 అనమాట కాబట్టి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ 1 అవుతుంది అనమాట నెక్స్ట్ 4th వన్ ఇది స్క్వేర్ రూట్స్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగినప్పుడు మనం లోపల నుంచి బయటికి చేసుకుంటూ రావాలి ఇక్కడ మనకి √9 వాల్యూ ఎంత 3 కదా కాబట్టి దాన్ని 3తో రీప్లేస్ చేయొచ్చు ఇప్పుడు మనం ఏం చేయాలి 19లోంచి 3ని మైనస్ చేయాలి అప్పుడు 19లోంచి 3 మైనస్ చేస్తే ఎంత వస్తుంది ఇక్కడ వరకు మనకి 16 వస్తుంది అంటే ఈ రూట్లో మనకి 16 ఉంటుంది అనమాట మరి 16కి రూట్ ఎంత 4 కదా కాబట్టి ఈ రూట్ని మనం 4తో రీప్లేస్ చేయొచ్చు అప్పుడు ఆ 21కి మనం ఎంత యాడ్ చేయాలి 4 యాడ్ చేయాలన్నమాట అప్పుడు 25 అవుతుంది అంటే ఈ రూట్లో ఉండే నెంబర్ ఎంత 25 మరి 25కి రూట్ ఎంత స్క్వేర్ రూట్ 5 కదా అంటే ఈ మొత్తం ఈ వాల్యూని మనం 5తో రీప్లేస్ చేయొచ్చు అంటే మనం 41లోంచి 5 మైనస్ చేయాలి 41లోంచి 5 మైనస్ చేస్తే ఎంత 36 మరి 36కి స్క్వేర్ రూట్ ఎంత 6 కదా 6 6 are 36 కాబట్టి ఈ మొత్తం విలువని మనం 6తో రీప్లేస్ చేయొచ్చు ఇప్పుడు మనం ఈ 6ని 75కి యాడ్ చేయాలి అంటే మనకి ఫైనల్గా రూట్ 81 వస్తుంది 81కి రూట్ ఎంత 9 కదా అది ఎక్కడుంది మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట నెక్స్ట్ 5th వన్ సి ఏ కంటే 2 రెట్లు సమర్థవంతంగా పనిచేస్తాడు అంటే ఇక్కడ మనకి సి యొక్క ఎఫిషియన్సీ ఏ కంటే డబుల్ ఉందన్నమాట అలాగే బి అదే పని చేయడానికి సి కంటే 3 రెట్లు ఎక్కువ రోజులు పడుతుందన్నమాట ఇది ఎఫిషియన్సీ కాదు అంటే ఇక్కడ బి అదే పని చేయడానికి సి కంటే 3 రెట్లు ఎక్కువ రోజులు పడుతుందంటే ఇక్కడ ఎవరు ఎఫిషియన్సీ ఎక్కువ అంటే సి యొక్క ఎఫిషియన్సీ ఎక్కువ అనమాట ఇక్కడ చూడండి ఏ ఆ పనిని ఒంటరిగా 10 రోజుల్లో చేస్తాడు దీన్ని బట్టి స్టార్ట్ చేద్దాం ఇక్కడ ఏ బి సి అనే 3 వ్యక్తులు ఉన్నారు ఓకే ఏ ఆ పనిని ఒంటరిగా ఎన్ని రోజుల్లో చేస్తున్నాడు 10 రోజుల్లో చేస్తున్నాడు ఓకే ఇప్పుడు ఫస్ట్ దానికి వద్దాం సి ఏ కంటే 2 రెట్లు సమర్థవంతంగా పనిచేస్తాడు అంటే ఏ కంటే రెట్టింపు సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి అతను తక్కువ రోజుల్లో చేస్తాడు అంటే ఇక్కడ ఏ 10 రోజుల్లో చేస్తే సి ఎన్ని రోజుల్లో చేస్తాడు జస్ట్ 5 డేస్లోనే చేస్తాడు ఎందుకంటే ఇతని సామర్థ్యం డబుల్ ఉంది సి యొక్క సామర్థ్యం ఏ కంటే డబుల్ ఉంది కాబట్టి మనకి సగం రోజుల్లో చేస్తాడు అంటే మనకి పని మరియు సామర్థ్యం ఒకదానికొకటి విలోమానుపాతంలో ఉంటాయి అంటే సామర్థ్యం రెట్టింపు అయితే పని చేసే రోజుల సంఖ్య సగం అయిపోతున్నాడు విలోమానుపాతం అంటాం కదా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటాం కాబట్టి ఏ 10 రోజుల్లో చేసే పని సి 5 రోజుల్లోనే చేస్తాడు నెక్స్ట్ బి అదే పనిని సి చేయడానికి సి కంటే 3 రెట్లు ఎక్కువ రోజులు తీసుకుంటాడు ఇది రోజుల్లో ఇచ్చేది సామర్థ్యానికి సంబంధించింది కాదు అంటే బి సి కంటే సి 4 రోజుల్లో చేస్తే దానికి 3 రెట్లు 5 రోజుల్లో చేస్తే దానికి 3 రెట్లు కాబట్టి ఇక్కడ సి 5 రోజుల్లో చేస్తాడు కాబట్టి బి ఎన్ని రోజుల్లో చేస్తాడు 3 రెట్లు అంటే 3 5 15 రోజుల్లో చేస్తాడనమాట ఈ మూడింటికి కాసాగు తీసుకుంటాం మనం పొట్టి భాగాహార పద్ధతిలో తీసుకుంటాం కదా 10 15 5 అన్నిట్లో పోయే టేబుల్ 5 ఉంది కదా ఇందులో 2 టైమ్స్ 3 టైమ్స్ 1 టైమ్స్ ఇంక ఈ రెండిట్లో పోయే టేబుల్ ఏం లేదు కాబట్టి ఇట్లా ఇంటూ చేస్తాం 5 2s are 10 3s are 30 మూడింటికి కాసాగు 30 అన్నమాట ఓకే 30లో 10 ఎన్ని టైమ్స్ పోతుంది 2 టైమ్స్ పోతుంది 3 టైమ్స్ పోతుంది 30లో 15 టేబుల్ 2 టైమ్స్ పోతుంది 30లో 5 టేబుల్ 6 టైమ్స్ పోతుంది ఇది ఒక రోజులో చేసే పని అన్నమాట అంటే ఇక్కడ
ఏ ఒక రోజులో 3 యూనిట్ల పని చేస్తే బి 2 యూనిట్లు పని చేస్తాడు, సి 6 యూనిట్ల పని చేస్తాడు అనమాట. ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగాడు, వారు జంటగా ఏబి, బీసీ మరియు సిఏలు పనిచేస్తారు. ఏబి మొదటి రోజున పనిచేస్తే, బీసీ రెండవ రోజు పనిచేస్తే, సిఏ మూడవ రోజు పనిచేస్తే మరియు పని పూర్తయ్యే వరకు ఈ విధంగా చక్రం కొనసాగిస్తే ఈ పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే ఫస్ట్ డే ఏబీలు ఇద్దరూ కలిసి చేస్తారు, సెకండ్ డే ఎవరు చేస్తారు, నెక్స్ట్ బీసీలు ఇద్దరూ కలిసి పనిచేస్తారు, తర్వాత థర్డ్ డే ఏసీలు ఇద్దరు కలిసి అంటే సిఏ ఇద్దరు కలిసి పనిచేస్తారు, మళ్ళీ 4వ రోజు ఏంటి మళ్ళీ ఏబి పని చేస్తారనమాట. ఇలా ఇది కంటిన్యూ అవుతూ ఉంటే ఈ పని పూర్తవడానికి ఎన్ని రోజులు, మొత్తం పని ఎంత అంటే 30 యూనిట్లు. ఏబీలు ఇద్దరూ కలిసి ఎంత పని చేస్తారు, 5 యూనిట్లు పని చేస్తారు. బీసీలు ఇద్దరూ కలిసి ఎన్ని యూనిట్లు పని చేస్తారు, 8 యూనిట్లు పని చేస్తారు. నెక్స్ట్ సిఏలు ఇద్దరూ కలిసి ఎన్ని యూనిట్లు పని చేస్తారు, 9 యూనిట్ల పని చేస్తారు. ఇక్కడికి ఎంత పని అయింది, 9 + 8 17, నెక్స్ట్ 5, నెక్స్ట్ 22 యూనిట్లు పని అయింది. అలాగే ఏబీలు మళ్ళీ ఎంత పని చేస్తారు, 5 యూనిట్లు అంటే ఇక్కడికి మనకి ఎంత అయింది, 27 యూనిట్లు పని అయింది. మొత్తం పని ఎంత అంటే 30 యూనిట్లు, 27 యూనిట్లు పని అయిపోయింది. ఇంకా బ్యాలెన్స్ ఎంత యూనిట్లు ఉంది, 3 యూనిట్లు ఉంది. ఏబీ తర్వాత మళ్ళీ ఎవరు వస్తారు, బీసీలు వస్తారు 5వ రోజు. అయితే బీసీలు 8 యూనిట్ల పని చేయగలరు, కానీ బ్యాలెన్స్ ఎంత ఉంది, 3 యూనిట్ల పనే ఉంది. కాబట్టి ఆ 3 యూనిట్ల పని చేయడానికి వీళ్ళిద్దరికి ఎంత టైం పడుతుంది, 3/8 రోజులు పడుతుంది అనమాట. ఓకే, ఇక్కడ వరకు ఎన్ని రోజులు కంప్లీట్ అయింది, 4 రోజులు కంప్లీట్ అయింది. నెక్స్ట్ 5వ రోజులో 3/8వ భాగము సరిపోతుంది అనమాట మిగిలిన 3 యూనిట్ల పని చేయడానికి. అంటే 4 3/8 రోజులు పడుతుంది. అది ఎక్కడుంది మనకి, థర్డ్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 6th వన్, రేణు ప్రస్తుత వయస్సుకు 3 రెట్లు, మానవ్ ప్రస్తుత వయస్సుకు 2 రెట్ల కంటే 11 ఎక్కువ. ఇక్కడ రేణు ప్రస్తుత వయస్సుకు 3 రెట్లు అంటే 3R అన్నమాట. ఇది మానవ్ ప్రస్తుత వయస్సుకు 2 రెట్లు, మానవ్ ప్రస్తుత వయస్సుకు 2 రెట్లు అంటే 2M అన్నమాట. దీనికంటే కూడా 11 ఎక్కువ అన్నమాట. ఇది సమీకరణం. రేణు యొక్క ప్రస్తుత వయస్సుకు 3 రెట్లు, మానవ్ యొక్క ప్రస్తుత వయస్సుకు అంటే 2 రెట్ల కంటే 11 ఎక్కువ అంటే యాడ్ చేస్తాం మనం. నెక్స్ట్ మానవ్ ప్రస్తుత వయస్సుకు 3 రెట్లు, మానవ్ ప్రస్తుత వయస్సుకు 3 రెట్లు, రేణు ప్రస్తుత వయస్సుకు 4 రెట్లకు, రేణు ప్రస్తుత వయస్సుకు ఎన్ని రెట్లు, 4 రెట్లకు అంటే రేణుకి 4 రెట్లు అంటే 4R అవుతుంది అనమాట. కంటే 9 సంవత్సరములు తక్కువ, తక్కువ అంటే మైనస్ చేస్తాం కదా, 9 సంవత్సరములు తక్కువ అనమాట. ఓకే, అయినా రేణు మరియు మానవుల ప్రస్తుత వయస్సులో మొత్తము ఎంత అంటాడు అనమాట. ఓకే, ఇక్కడ ఈ 2 సమీకరణాలు ఒకదాని కింద ఒకటి రాసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2M ఉంది, 2M దీని కింద రాశాను ఈక్వల్ టు అంటే ఈ 11 ఇక్కడికి వెళ్ళిపోతుంది, అప్పుడు -11 అవుతుంది. అంటే 3R - 11 అవుతుంది. ఈ రెండిట్లో నుంచి ఒక దాంట్లోంచి ఒకటి మైనస్ చేస్తాను, ఇది మైనస్ మైనస్, ఇది మైనస్ కాబట్టి ప్లస్. 3M లోంచి 2M మైనస్ చేస్తే ఒక M ఉంటుంది. 4R లోంచి 3R మైనస్ చేస్తే ఒక R ఉంటుంది. ఇది -9 + 11 అంటే వేరు గుర్తులుంటే మైనస్ చేస్తాం. 11 నుంచి 9 మైనస్ చేస్తే 2 తీసినప్పుడు పెద్దదానికి ఏం గుర్తుంటుంది, దీన్నే కన్సిడర్ చేయాలి అంటే +2 అనమాట. అంటే ఇక్కడ మనకి మాధవ్ వయస్సు రేణు వయస్సు కంటే 2 రెట్లు ఎక్కువ అన్నమాట. ఒకసారి దీన్ని ఎందులో అయినా సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే ఈ మానవ్ ప్లేస్లో ఈ R+2 రాద్దాం. అప్పుడు మనకి రేణు వయసు వచ్చేది. అంటే 3R = 2R ప్లస్ 2 2s are 4 ప్లస్ 11 అవుతుంది. ఈ 2Rని ఇక్కడ తెచ్చాననుకోండి, 3R - 2R ఎంత అవుతుంది, ఒక R అవుతుంది. ఈక్వల్ టు 4 + 11 ఎంత, 15. అంటే ఇక్కడ రేణు యొక్క ప్రస్తుత వయస్సు ఎంత అనమాట, 15 సంవత్సరాలు. ఓకే, ఇది 15 సంవత్సరాలు. అప్పుడు మానవ యొక్క ప్రస్తుత వయస్సు ఎంత అవుతుంది, ఈ 15 కంటే 2 సంవత్సరాలు ఎక్కువ ఉంటుంది. అంటే 17 సంవత్సరాలు అవుతుంది. అతను ఏమడిగాడు, ఇద్దరి వయసులో మొత్తం ఎంత అన్నాడు.
ఇక్కడ మానవ వయసు ఏమో 17 సంవత్సరాలు, రేణు వయసు ఏమో 15 సంవత్సరాలు, అంటే మొత్తం 32 సంవత్సరాలు. ఎక్కడుంది అది? రెండవ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ 7th వన్. ఒక క్రమబహుభుజి యొక్క అంతర కోణాల మొత్తము దాని బాహ్య కోణాల మొత్తం కంటే 200% ఎక్కువ. బహుభుజి యొక్క ప్రతి అంతర కోణం విలువ x అయినా x విలువ ఎంత? ఇక్కడ మనకి క్రమ బహుభుజి అంటే ఏదో ఫర్ ఎగ్జాంపుల్ అన్ని భుజాలు ఒక 5 భుజాలు ఉన్న దాన్ని తీసుకుందాం. అంటే అన్ని భుజాలు సమానంగా ఉంటాయి, అన్ని కోణాలు సమానంగా ఉంటాయి అన్నమాట. దాన్ని క్రమ బహుభుజి అంటాం. అంటే ఈక్వి యాంగులరు ఈక్వి లాటరల్ అంటాం అన్నమాట. అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అట్ ద సేమ్ టైం ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అనమాట. అలాంటి ఒక క్రమ బహుభుజి యొక్క అంతర్కోణాల మొత్తము, అంతర్కోణం అంటే ఇవి వీటన్నిటి మొత్తము బాహ్య కోణాల మొత్తం కంటే 200% ఎక్కువ. బాహ్య కోణాలంటే ఈ భుజాలను ఇలా పొడిగించగా ఏర్పడతాయి కదా, అన్నీ ఒకే డైరెక్షన్లో పొడిగించాలి. అయితే క్లాక్ వైజ్ లేకపోతే యాంటీ క్లాక్ వైజ్. ఇది క్లాక్ వైజ్ ఇలా యాంటీ క్లాక్ వైజ్ పొడిగించడం, ఇది ఇలా పొడిగిస్తాం, ఇది ఇలా పొడిగిస్తాం, ఇది ఇలా అంటే ఈ కోణాల మొత్తానికి 200% ఎక్కువ అంట. మనకి ఏ క్రమ బహుభుజిలో అయినా సరే అంతర్కోణాల మొత్తం కనుక్కోవడానికి సూత్రం ఏంటంటే n-2 × 180. ఇది ఇక్కడ n అంటే దాని యొక్క భుజాల సంఖ్య అనమాట. పంచభుజి అనుకోండి, n ప్లేస్లో 5 రాస్తాం అనమాట. నెక్స్ట్ బాహ్య కోణాల మొత్తానికి సూత్రం అంటే ఏం లేదు. ఏ క్రమ బహుభుజిని తీసుకున్నా సరే బాహ్య కోణాల మొత్తం ఎల్లప్పుడూ 360 డిగ్రీలే ఉంటుంది. అది త్రిభుజం కానివ్వండి, చతుర్భుజం కానివ్వండి, లేకపోతే పంచభుజి కానివ్వండి, ఎందులో తీసుకున్నా బాహ్య కోణాల మొత్తం మారదు, అంతర్కోణాల మొత్తం మాత్రమే మారుతూ ఉంటుంది. ఓకే, ఇది బాహ్య కోణాల మొత్తానికి అంతర్కోణాల మొత్తం 200% ఎక్కువ. అంటే 100% అంటే రెట్టింపు చేస్తాం, 200% అంటే ట్రిపుల్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ మనం ఈ 360కి 200% అంటే మనకి 720 ఎక్కువ అన్నమాట. దీనికి యాడ్ చేసామనుకోండి ఎంత అవుతుంది? 1080 అవుతుంది అన్నమాట. ఓకే, అంటే ఇదేమో అంతర్కోణాల మొత్తం ఇంత వచ్చింది మనకి. యాక్చువల్గా అంతర్కోణాల మొత్తం కనుక్కోవడానికి సూత్రం ఏంటి? ఇది. కాబట్టి దీన్ని తీసుకొచ్చి దీనికి ఈక్వల్ చేద్దాం, 80. ఈ 180ని ట్రాన్స్పోజ్ చేసామనుకోండి, n-2 = 1080/180. 0 గెట్స్ క్యాన్సిల్. 9 టేబుల్ కట్ చేస్తున్నాను, 2 times 9 1s are 9, 2 అగైన్ ఇక్కడ 6 times. అంటే n-2 వాల్యూ ఎంత అయింది? 6 అయింది. అంటే n = 6 + 2. ఈ 2ని ట్రాన్స్పోజ్ చేస్తే +2 అవుతుంది, 8. అంటే ఆ క్రమ బహుభుజి యొక్క భుజాల సంఖ్య ఎంత? 8. ఇప్పుడు వాడు ఏమన్నాడు? ఆ బహుభుజి యొక్క ప్రతి అంతర్కోణం విలువ x. మనకి అంతర్కోణాల మొత్తం ఎంత? 1080. దాని యొక్క భుజాల సంఖ్య ఎంత? 8. అంటే కోణాలు ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి. అన్నీ సమానంగా ఉన్నప్పుడు ఒక్కొక్క కోణం ఎంత అవుతుందంటే ఈ 1080ని మనం 8తో డివైడ్ చేస్తే సరిపోతుంది, 8 సమభాగాలు చేస్తే సరిపోతుంది కదా. 8 1s are 8, 2 8. నెక్స్ట్ 3 8s are 24, 4 0, 5 8s are 40. కాబట్టి ఒక్కొక్క అంతర్కోణం విలువ ఎంత అనమాట? 135 డిగ్రీలు అనమాట. అది ఎక్కడుంది? మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 7 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన అర్ధగోళాకార పాత్ర ఎన్ని ఘనపు సెంటీమీటర్ల నీటిని ఉంచగలదు? అంటే అర్ధగోళాకారం అంటే ఇట్లాంటి ఒక పాత్ర ఉందన్నమాట. ఈ పాత్ర యొక్క వ్యాసార్థం ఎంతంటే 7 సెంటీమీటర్లు అంట. అయితే ఇందులో మనం ఎంత నీటిని ఉంచగలము అంటున్నాం అన్నమాట. అంటే దీని వాల్యూమ్కి సమానం, ఘనపరిమాణానికి సమానమైన నీటిని ఉంచగలుగుతాం. కాబట్టి అర్ధగోళ ఘనపరిమాణానికి సూత్రం ఏంటి? 2/3 πr³ అన్నమాట. ఇందులో r వాల్యూ 7 రాసినట్లయితే 2/3 ఇంటూ పై వాల్యూ ఎంత? 22/7 ఇంటూ r³ అంటే 7 × 7 × 7 3 times రాస్తాం. ఓకే, 7 కట్ చేద్దాం. 2 22s are 44 ఇంటూ 7 7s are 49. డినామినేటర్లో 3 ఉంది. అంటే 49ని 44తో ఇంటూ చేద్దాం.
4 9s are 36 3 4 4s are 16 plus 3 19 మళ్ళీ 4తో ఇంటూ చేస్తే ఇదే వస్తుంది కదా 196 వస్తుంది 6 5 1 1 2 అంటే ఇక్కడ మనకి ఎంత వచ్చింది 2156/3 అనమాట. ఓకే, దీన్ని 3తో డివైడ్ చేద్దాం. 7 3s are 21 0 5 1 3s are 3 2 6 8 3s are 24 అంటే 718 మీద మనకు ఒకే ఒక ఆప్షన్ ఉంది కాబట్టి 4th ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, 9th వన్ ఇది ఆల్జీబ్రాకి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఫస్ట్ ఈ రెండింటిని సింప్లిఫై చేద్దాం. మనం ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు అడ్డగుణకారం చేస్తాం కదా, అంటే 1 + x × 1 + x అంటే 1 + x హోల్ స్క్వేర్, మధ్యలో ఏముంది మైనస్, మళ్ళీ ఈ రెండు ఇంటూ చేస్తాం 1 - x × 1 - x రెండు సేమ్ కాబట్టి హోల్ స్క్వేర్ అని రాస్తాం. తర్వాత డినామినేటర్స్ రెండు ఇంటూ చేస్తాం, ఎందుకంటే ఇక్కడ గుర్తులు వేరుగా ఉన్నాయి, మైనస్ ప్లస్ కాబట్టి a - b × a + b అంటే a² - b² అనమాట. మనం ఆల్జీబ్రాలో ఒక ఫార్ములా నేర్చుకుంటాం, ఏంటంటే a + b హోల్ స్క్వేర్ మైనస్ a - b హోల్ స్క్వేర్ వాల్యూ ఎంత అంటే 4ab అనమాట. ఇది ఒక ఫార్ములా, ఆల్జీబ్రా ఫార్ములా. ఈ రెండింటిని ఎక్స్పాండ్ చేసి సింప్లిఫై చేస్తే మనకి 4ab వస్తుంది అనమాట. ఇది చూడడానికి ఇలాగే ఉంచండి, ఇది a + b హోల్ స్క్వేర్ a - b హోల్ స్క్వేర్ కాబట్టి 4ab వస్తుంది. 4a అంటే ఇక్కడ 1 కదా, b అంటే x బై 1 అని స్క్వేర్ చేస్తే 1, x అని స్క్వేర్ చేస్తే x². ఫైనల్గా ఏమొచ్చింది 4 1s are 4x బై 1 - x² వచ్చింది. ఓకే, ఇప్పుడు దీనికి తీసుకొచ్చి దీన్ని యాడ్ చేద్దాం, ప్లస్ 4x బై 1 + x². ఇక్కడ పైన రెండిట్లో కూడా మనకి 4x ఉంది కదా, 4xని కామన్ తీసేసాను అనుకోండి, ఇక్కడ 1 రాసుకోవాలి మనం, 1/1 - x² ప్లస్ ఇక్కడ 1/1 + x² అని రాసుకుంటాం. ఇప్పుడు లోపల ఎల్సిఎం తీసుకోండి, ఇక్కడ 4x ఉంది, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, 1 × 1 + x² అంటే ఎంత 1 + x², మధ్యలో సింబల్ ఏముంది ప్లస్, 1 × 1 - x² అంటే 1 - x² బై ఇది a - b, ఇది a + b, మళ్ళీ a² - b² అంటే 1² - x² హోల్ స్క్వేర్ అవుతుంది అనమాట. దిస్ ఈక్వల్ టు 4x ఇంటూ ఇక్కడ ప్లస్ x² - x² కట్ అయిపోయి 1 + 1 ఎంత అయింది 2 బై 1² అంటే 1, x² మళ్ళీ స్క్వేర్ చేస్తే 2 2s are 4 అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడికి చూడండి మనకి 4 2s are 8x బై 1 - x⁴ వచ్చింది. ఇంకొక లాస్ట్ టర్మ్ ఉంది, ఇదేంటి ప్లస్ 8x³ బై 1 - x⁴. ఇక్కడ రెండిట్లో మనం ఇక్కడ 8 ఉంది x ఉంది, ఇక్కడ 8 ఉంది x ఉంది, ఒక 8xని కామన్ తీస్తున్నాను, ఇక్కడ ఏముంటుంది 1 ఉంటుంది, ఇక 1 - x⁴. ఇక్కడేమో x² ఉంటుంది బై 1 - x⁴. దిస్ ఈక్వల్ టు 8x ఇంటూ రెండు లైక్ ఫ్రాక్షన్స్ కదా, రెండిట్లో డినామినేటర్స్ ఒకటే ఉంది కాబట్టి పైన యాడ్ చేసేయచ్చు 1 + x² బై ఇది 1 - x⁴. దీన్ని మనం కన్వీనియంట్ కోసం నేను ఎలా రాస్తున్నానంటే 8x ఇంటూ 1 + x² బై ఇది 1² అని రాయొచ్చు, దీన్నేమో x² హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. a² - b² ఉంటే రివర్స్లో అప్లై చేయండి, a + b × a - b అంటే 1 + x² ఇంటూ 1 - x² అని రాయొచ్చు అనమాట ఆ ఫార్ములా ఉపయోగిస్తే. ఇక్కడ 1 + x² 1 + x²లో 1 టైం కట్ అయిపోతుంది, ఇంకేముంటుంది 8x ఇంటూ 1 అంటే 8x ఉంటుంది బై కింద 1 - x² ఉంటుంది, 1 - x². 8x బై 1 - x² ఎక్కడుంది మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. ఇది కొంచెం నాన్ మ్యాథ్స్ విద్యార్థులను ఇబ్బంది పెట్టే విధంగానే ఉంటుందన్నమాట. ఆల్జీబ్రా మీద సరైన గ్రిప్ ఉంటేనే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలం. పైగా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఫేస్ చేసినప్పుడు చేయగలిగినా కూడా మనం చివరిలో దీన్ని అటెంప్ట్ చేయడానికి ప్రయత్నించాలి, ఎందుకంటే ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ 10th వన్. ఒక దత్తాంశం యొక్క సగటు 28
0.5 మరియు మధ్యగతము 32. అయితే బాహుళకము ఎంత? ఈ మూడింటికి ఒక సంబంధం ఉంది. బాహుళకము ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మధ్యగతము మైనస్ 2 ఇంటూ సగటు అనమాట. ఈ సూత్రాన్ని బేస్ చేసుకుని ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు అనమాట. అంటే 3 ఇంటూ ఇక్కడ మధ్యగతం ఎంత ఇచ్చారు? 32 ఇచ్చారు. మైనస్ 2 ఇంటూ సగటు ఎంత ఇచ్చారు? 28.5. 3 2s are 6, 3 3s are 9 మైనస్ ఇది 28.5 ఇంటూ 2 అంటే డబుల్ చేయడమే. 28ని డబుల్ చేస్తే 56, హాఫ్ని డబుల్ చేస్తే 1 అంటే 57 అవుతుంది అనమాట. ఓకే, మైనస్ చేయండి. 16 బారో తెచ్చుకుంటే 16లోంచి 7 తీస్తే మనకి ఎంత వస్తుంది? 16లో 7 తీస్తే 9 వస్తుంది. ఇక్కడ 8 ఉంటుంది. 8లోంచి 5 తీస్తే 3 అంటే 39 అనమాట. అది ఎక్కడుంది? మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 11th. ఏ మరియు బి వరుసగా ఎక్స్ మరియు వై పాయింట్ల నుండి ఒకదానికొకటి ఒకే సమయంలో కదలడం ప్రారంభించారు. అంటే ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ వై అనే పాయింట్ ఉంది. ఇక్కడ ఏ అనే వ్యక్తి ఇలా బయలుదేరాడు అనమాట. బి అనే వ్యక్తి ఏమో దీని దగ్గర నుంచి ఇలా బయలుదేరాడట. ఒకే వై ఇద్దరు కలుసుకుంటున్నారు అనమాట. 2 వర్డ్స్ ఒకరికొకరు ఎదురెదురుగా మార్గంలో కలిసిన తర్వాత ఏ మరియు బి వరుసగా వై మరియు ఎక్స్లను చేరుకోవడానికి 5.4 గంటలు మరియు పి గంటలు పట్టింది. బి యొక్క వేగము ఏ యొక్క వేగం కంటే 50% ఎక్కువ అంటున్నాడు అనమాట. అంటే వీళ్ళిద్దరు ఇలా ప్రయాణించారు. వీళ్ళిద్దరు ఎక్కడో కలుసుకున్నారు మధ్యలో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేస్లో జెడ్ దగ్గర కలుసుకున్నారు అనుకుందాం. మళ్ళీ ఇలా కలుసుకున్న తర్వాత ఈ ఏ ఇక్కడ చేరుకోవడానికి మనకి ఎంత సమయం పట్టింది? 5.4 గంటల సమయం పట్టింది. అట్లాగే నెక్స్ట్ బీకేమో పి గంటల సమయం పట్టింది. ఆ పిని కనుక్కోమంటున్నాడు మనల్ని. నెక్స్ట్ బి యొక్క వేగము ఏ కంటే 50% ఎక్కువ. అంటే ఇక్కడ బి యొక్క వేగము ఏ కంటే 50% ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఏ యొక్క వేగం 100 అనుకున్నాం అనుకోండి, అప్పుడు బి యొక్క వేగం ఎంత అవుతుంది? 150 అవుతుంది. అప్పుడు రేషియో కట్టామనుకోండి, 0 0 గెట్స్ క్యాన్సిల్, 2 times 5 times అంటే 2 times 3 times కదా, 2/3 అవుతుంది అనమాట. వాళ్ళ వేగాల నిష్పత్తి అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఎప్పుడైనా సరే మనకి వేగము, దూరము, కాలానికి సంబంధించిన కాన్సెప్ట్ నేర్చుకునేటప్పుడు ఒక విషయం నేర్చుకుంటాం. మనకి వేగాలకి కాలాలు విలోమానుపాతంలో ఉంటాయి. అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. వేగం ఎక్కువైతే కాలం తగ్గుతుంది కదా. కాబట్టి ఇక్కడ మనకి ఏ యొక్క వేగము స్పీడ్ ఆఫ్ ఏ అనుకుందాం, అలాగే బి యొక్క వేగము స్పీడ్ ఆఫ్ బి, ఈ రెండింటి యొక్క నిష్పత్తి వాళ్ళు తీసుకునే కాలాల నిష్పత్తికి విలోమానుపాతంలో ఉంటుంది. రివర్స్ అంటే ఇక్కడ TB/TA ఈ రేషియోలో ఉంటుంది. అప్పుడు దేనికి సమానం అవుతుంది? దీని యొక్క వర్గమూలానికి సమానం అవుతుందన్నమాట. ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ఏ యొక్క వేగానికి బి యొక్క వేగానికి నిష్పత్తి అంట 2/3 స్క్వేర్ రూట్ ఆఫ్. ఇక్కడ టీ ఎంత సమయం తీసుకున్నాడో పి సమయం బి కదా, ఈ ఎక్స్ని చేరుకోవడానికి ఇందులో పి రాస్తాం. ఇదేమో 5.4 అనమాట. దీని నుంచి మనం పి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ స్క్వేర్ రూట్ ఉన్నప్పుడు మనం ఏం చేయలేం కాబట్టి రెండు వైపులా స్క్వేర్ చేస్తాం. అప్పుడు స్క్వేర్ రూట్ పోతుంది అనమాట. స్క్వేర్ రూట్ పోతుంది. ఇక్కడ 2ని స్క్వేర్ చేస్తే 4, 3ని స్క్వేర్ చేస్తే 9. ఇక్కడ ఏముంది? p/5.4 అనమాట. ఇలా అడ్డగుణకారం చేసామనుకోండి, 9 into p 9p అవుతుంది. ఈక్వల్ టు 4 into 5.4, 4 4s are 16, 1 4 5s are 20 plus 1 21.6 అవుతుంది. ఇప్పుడు ఈ 9 ట్రాన్స్పోజ్ చేస్తే p ఈక్వల్ టు 21.6/p అవుతుంది. ఓకే, 21.6ని మనం 9తో డివైడ్ చేస్తే, సారీ ఇది 9 కదా, 9 అవుతుంది. 9తో డివైడ్ చేస్తే 2 9s are 18, మైనస్ చేస్తే 3. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ పెట్టుకుని 6 తీసుకుంటాం. 36లో 9 ఎన్ని టైమ్స్ పోతుంది? 4 times. 4 9s are 36 అంటే 2.4 అనమాట. అంటే ఇక్కడ బి ఎంత సమయం తీసుకుంటాడనమాట? 2.4కి సమానం అనమాట. అన్ని గంటల సమయం తీసుకుంటాడు ఈ ఎక్స్ని చేరుకోవడానికి. నెక్స్ట్ 12th one.
సంజయ్ తన కొడుకు కంటే 25 సంవత్సరాలు పెద్దవాడు అన్నమాట. అంటే ఇక్కడ కొడుకు వయసు తెలిస్తే సంజయ్ వయసు చెప్పొచ్చు. కొడుకు వయసు ఎక్స్ అనుకున్నాం అనుకోండి, సంజయ్ వయసు ఏమవుతుంది, అతనికంటే 25 సంవత్సరాలు ఎక్కువ కాబట్టి ఎక్స్ ప్లస్ 25 అవుతుంది. నెక్స్ట్ సంజయ్ భార్య 65 సంవత్సరాలు. నెక్స్ట్ ఈ కుటుంబంలోని ముగ్గురు సభ్యుల సగటు వయస్సు 58 సంవత్సరాలు. అంటే సగటు అంటే మూడింటిని కలిపేసి 3తో భాగిస్తాం కదా, ఎక్స్ ప్లస్ 25 ప్లస్ 65 బై 3, ఇది సగటు అవుతుంది. ఎంతకు సమానం అంటే 58 సంవత్సరాలకి సమానము. అయితే ఇక్కడ కొడుకు వయస్సు ఎంత అంటున్నాడు, ఇక్కడ ఎక్స్ కలిపితే 2x ప్లస్ 25 65 కలిపితే ఎంత అవుతుంది, 90 అవుతుంది. ఈ 3 ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఇక్కడికి వెళ్తే ఇంటూ చేస్తుంది. 3 8s are 24, 2 ఉంది. 3 5s are 15 ప్లస్ 2 17, 174 అనమాట. ఇప్పుడు ఈ 19 ట్రాన్స్పోజ్ చేయండి. 2x ఈక్వల్ టు 174 నుంచి 90 మైనస్ చేస్తే 84 వస్తుంది. ఈ 2ని ట్రాన్స్పోజ్ చేయండి, బై వస్తుంది కదా, అంటే 84/2 అవుతుంది. 42 టైమ్స్ కట్ అవుతుంది. అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత, 42. కొడుకు వయసు ఎక్స్ అంటే ఏంటి, కొడుకు వయసు కదా, కాబట్టి కొడుకు వయసు ఎంత అనమాట, 42 ఇయర్స్. కాబట్టి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 13th వన్. 4 గంటలు వరుసగా 4 నిమిషాలు 8 నిమిషాలు 12 నిమిషాలు మరియు 24 నిమిషాల వ్యవధిలో మోగుతాయి. 4 గంటలు మధ్యాహ్నం 12 గంటలకు కలిసి మోగాయి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత 4 గంటలు సాయంత్రం 4 గంటలకు మోగడంతో సహా రాబోయే 4 గంటల్లో ఎన్నిసార్లు మోగుతాయి. ఇక్కడ 4 గంటలు ఉన్నాయి. మొదటిదేమో ప్రతి 4 నిమిషాలకు ఒకసారి మోగుతుంది, రెండవది ప్రతి 8 నిమిషాలకి, మూడవది ప్రతి 12 నిమిషాలకి, నాలుగవది ప్రతి 24 నిమిషాలకి మ్రోగుతూ ఉంటే 4 గంటలు కలిసి మధ్యాహ్నం 12 గంటలకి ఒకసారి మోగాయి అనమాట. తర్వాత మళ్ళీ సాయంత్రం 4 గంటల వరకు, ఆ టైంను కూడా సాయంత్రం 4 గంటలు కూడా మనం లెక్కలోకి తీసుకోవాలన్నమాట. మధ్యలో ఎన్నిసార్లు అంటే 4 గంటల వరకు మళ్ళీ 4 గంటలు కలిసి ఎన్నిసార్లు మోగుతాయి అంటున్నాడు. అసలు ఫస్ట్ 4 గంటలు ప్రతి 8 నిమిషాలకు ఒకసారి కలిసి మోగుతాయో లెక్క కట్టడానికి మనం ఏం చేస్తాం, వీటన్నిటికీ కాసాగు తీసుకుంటాం. ఓకే, 2 టేబుల్ 2 times 4 6 12, అగైన్ 2 టేబుల్ 1 2 3 6. ఈ రెండిట్లో 2 టేబుల్ పోతుంది కదా, ఆల్రెడీ ఇక్కడ 1 వచ్చింది, 1 time 3లో పోదు, ఇందులో 3 times. మళ్ళీ 3 టేబుల్ 1 1 1 1, 3 2s are 6, 6 2s are 12, 12 2s are 24. ప్రతి 24 నిమిషాలకు ఒకసారి 4 గంటలు మోగుతాయి అనమాట. మనకి ఎల్సిఎం కట్టడానికి ఒక షార్ట్ ట్రిక్ చెప్పుకున్నాం. ఎప్పుడైనా సరే కొన్ని సంఖ్యలకి ఎల్సిఎం కట్టేటప్పుడు పెద్ద నెంబర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. చిన్న నెంబర్స్ అన్నీ దీనిలో పోయినట్లయితే దాన్నే ఎల్సిఎంగా తీసుకుంటాం. చూడండి, 12 టేబుల్ ఇందులో పోతుంది, 8 టేబుల్ ఇందులో పోతుంది, 4 టేబుల్ ఇందులో పోతుంది, కాబట్టి 24ని ఎల్సిఎంగా తీసుకుంటాం. ఒకవేళ ఇందులో ఏ ఒక్క నెంబర్ పోకపోయినా దీన్ని తీసి ఈ టేబుల్లో వచ్చే నెక్స్ట్ నెంబర్ 24 టేబుల్లో వచ్చే నెక్స్ట్ నెంబర్ ఏంటి, 48. 48లో చెక్ చేస్తాం ఈ 3 పోతున్నాయేమో అని, పోతే 48 ఎల్సిఎం అవుతుంది అనమాట. అంటే ఇది ప్రతి 24 నిమిషాలకి ఒకసారి 4 గంటలు కలిసి మోగుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకి ఒకసారి మోగాయి, మళ్ళీ సాయంత్రం 4 గంటల వరకు మధ్యలో ఎన్నిసార్లు మోగుతాయి. మొత్తం ఎంత టైం ఉంది, 4 గంటలు కదా. 4 గంటలు అంటే 4 × 60 minutes, 4 6 are 240 minutes అనమాట. ప్రతి 24 minutesకి ఒకసారి మోగుతున్నాయి కాబట్టి దీన్ని 24తో డివైడ్ చేయండి. ఎన్ని టైమ్స్ పోతుంది, 10 టైమ్స్ పోతుంది కదా. కాబట్టి మళ్ళీ 4 గంటలు కూడా కలిసి 4 గంటల వరకు, సాయంత్రం 4 గంటల వరకు 10 సార్లు కలిసి మోగుతాయి అన్నమాట. అది ఎక్కడుంది, మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 14th వన్. x² + y² - 4x + 8y + 20 = 0 అయినా x² + y² విలువ ఎంత? ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ఏంటంటే x² + y² - 4x + 8y + 20 = 0 అయితే మనకి x² + y² విలువ ఎంత? ఇది కొంచెం నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి కొంచెం ఇబ్బంది కలిగించే విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ మనం ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ని, బీజీయ సర్వ సమీకరణాలను వాడుకుంటాం. దీన్ని నేను కొంచెం కన్వీనియంట్గా రాసుకుంటున్నాను. దీన్నేమో 4 + 16గా ఎరగొడుతున్నాను అనమాట. అలా రాసుకుని ఏం చేస్తున్నాను, ఇక్కడ x²,
ఈ -4x నెక్స్ట్ ఈ 4ని కలిపి రాశాను ఇక్కడ వరకు. అట్లాగే y² ప్లస్ 8y ఈ 16ని కలిపి రాశాను అనమాట ఇక్కడ వరకు = 0. దీన్ని ఎలా రాయొచ్చు అంటే 2 × 2 × x అని రాయొచ్చు. దీన్ని ఏమో 2² అని రాయొచ్చు. చూడడానికి ఎలా ఉంచండి, a² - 2ab ప్లస్ b² ఉంది కాబట్టి దీన్ని a - b² అని రాయొచ్చు. a అంటే x, b అంటే 2 అనమాట అని రాయొచ్చు. అలాగే దీన్ని నేను 2 × 4 × y అని విడగొడుతున్నాను. ఈ 16 ఏమో 4² అని రాస్తున్నాను. ఇది కూడా చూడండి a² ప్లస్ 2ab ప్లస్ b² ఉంది కాబట్టి దీన్ని కూడా మనం a + b² అని రాయొచ్చు. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. ఏ ప్లేస్లో y ఉంది, b ప్లేస్లో 4 ఉంది = 0 అనమాట. ఇక్కడ చూడండి x - 2² ప్లస్ y ప్లస్ 4² వాల్యూ 0 అయింది. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే, ఎందుకంటే వీటిని స్క్వేర్ ఉన్నాయి కదా, స్క్వేర్ ఉందంటే మధ్యలో ప్లస్ నెంబర్ తీసుకున్నా ప్లస్ నెంబరే వస్తుంది, మైనస్ నెంబర్ తీసుకున్నా ప్లస్సే వస్తుంది స్క్వేర్ చేసినప్పుడు. ఇది పాజిటివ్ వాల్యూనే, ఇది పాజిటివ్ వాల్యూనే. కాబట్టి మనకి ఖచ్చితంగా ఇది ఇలా ఉండే సమయంలో 0 వచ్చే అవకాశం లేదు. కానీ ఒక్క సమయంలో ఎప్పుడంటే x వాల్యూ 2 అయింది అనుకోండి, అప్పుడు 2 - 2 0 అవుతుంది కాబట్టి అప్పుడు ఇది 0 అవుతుంది. ఇది కాకుండా ఇంకా ఏ వాల్యూ తీసుకున్నా కానీ మనకి 0 వచ్చే అవకాశం ఉండదు అనమాట. అలాగే y ప్లేస్లో నేను -4 తీసుకున్నాను అనుకోండి, అంటే ఇక్కడ -4 + 4 0 అవుతుంది కాబట్టి అప్పుడు 0ని స్క్వేర్ చేస్తే 0 వస్తుంది. 0 + 0 0 అవుతుంది. ఇది కాకుండా అంటే x వాల్యూ 2 y వాల్యూ -4 కాకుండా ఏ నెంబర్ తీసుకున్నా సరే దీని మొత్తం విలువ 0 అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా x విలువ ఎంత 2, y విలువ ఎంత -4. కాబట్టి దీంట్లో రాసామనుకోండి 2² ప్లస్ -4². 2² అంటే 4, -4ని స్క్వేర్ చేస్తే 4 4 16 కదా, ప్లస్ అయిపోద్ది. 16 + 4 ఎంత 20. కాబట్టి మనకి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, ఈ షిఫ్ట్లో అడిగిన మిగిలిన మ్యాథ్స్ పార్ట్కి సంబంధించిన క్వశ్చన్ని నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.